వెల్కమ్ బ్యాక్. ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో ఎక్కువగా గొంతులో ఆహార పదార్థాలు ఇతర వస్తువులు ఇరుక్కుపోయి చనిపోతుండడం చూస్తున్నాం. ఈ సంఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తల్లిదండ్రులు చిన్నారులకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినిపిస్తుండడం, పిల్లలు తెలియక కొన్ని వస్తువులు నోట్లో పెట్టుకుంటుండడం, కారణాలేవైనా పిల్లలు ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిపై పిల్లల వైద్యులు ఏం చెప్తున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స ఎలా చేయాలి? ఇతర వివరాలను నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి క్లినికల్ డెమో ద్వారా ఇప్పుడు వివరిస్తారు. సో చోకింగ్ అవుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అందించడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్, సో వెంటనే మీరు ఆ ప్లేస్లో మీరు దాన్ని రైట్ వేలో ట్రీట్ చేయగలనైతే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డేంజర్ జోన్ నుంచి చైల్డ్ని కాపాడినట్టే. సో చోకింగ్ అవుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు అసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్యుయేషన్. పార్షియల్ బ్లాక్ ఆఫ్ ద విండ్ పైప్ అయిందా ఆర్ విండ్ పైప్ మొత్తంగా బ్లాక్ అయిందా అని చెప్పి. సో ఎప్పుడైనా చోక్ అయిన తర్వాత చైల్డ్ అనేది బ్రీత్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు అంటే సో ఇట్ ఈస్ ఓన్లీ పార్షియల్ విండ్ బ్లాక్ అసెస్మెంట్. సో చైల్డ్ బ్రీత్ చేస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు ఆర్ క్రై చేయలేకపోతున్నాడు అంటే కంప్లీట్ విండ్ బ్లాక్ అసెస్మెంట్. పార్షియల్ విండ్ బ్లాక్ అసెస్మెంట్లో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ టు ప్యానిక్. సో పార్షియల్ విండ్ బ్లాక్ అసెస్మెంట్లో మనం రైట్ టెక్నిక్ వాడకపోతే ఫస్ట్ ఎయిడ్లో ఉన్న చోకింగ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో పార్షియల్ విండ్ పైప్ అసెస్మెంట్ ఉన్నప్పుడు ఇన్ కేస్ మీకు చుట్టుపక్కల పల్స్ ఆక్సిమీటర్ మానిటర్ కానీ ఇప్పుడు ఇవాళ రేపు కమ్యూనిటీస్లో మాల్స్లో మీకు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. కుదిరితే ఆక్సిజన్ పెట్టి మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళచ్చు. సో పానిక్ అవుతున్నప్పుడు ఏంటంటే ఫాస్ట్ బ్రీత్ చేస్తాం. వెన్ యూఆర్ ట్రైంగ్ టు బ్రీత్ ఎట్ అ ఫాస్టర్ రేట్ ద ఛాన్సెస్ దాట్ అది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయ్యేటట్టు. సో చైల్డ్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిలాక్సేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పార్షియల్ బ్లాక్. అండ్ సెకండ్ మోస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే వెంటనే పెద్దవాళ్ళు కానీ పక్కన చుట్టూ వాటర్ తాగండి అని చెప్పి వాటర్ ఇస్తారు, అది లోపలికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి. బట్ వాటర్ ఇఫ్ బేబీ ఆ పొజిషన్లో వాటర్ సరిగా మింగకపోతే అది ఇంకా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్లాక్ క్లియర్ అయ్యేంత వరకు వాటర్ ఎప్పుడు ఆఫర్ చేయకూడదు. సెకండ్, కంప్లీట్ బ్లాక్. సో కంప్లీట్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కలర్ చేంజ్ కనిపించవచ్చు, బ్లూ అవ్వడం కనిపించవచ్చు, మాట్లాడకపోవడం కనిపించవచ్చు. ఇలాంటి టైంలో వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది చిల్డ్రన్లో 2 కేటగిరీస్ ఉంటాయి. లెస్ దెన్ 1 year ఒక పద్ధతిలో చేయాలి, మోర్ దెన్ 1 year ఒక పద్ధతిలో చేయాలి. సో ఫస్ట్ లెస్ దెన్ 1 year ఎలా చేయాలో చూద్దాం. సో లెస్ దెన్ 1 year ఎప్పుడన్నా మనం బేబీని ఫోర్ ఆర్మ్ పైన తీసుకోవాలి. బేబీ చిన్ అనేది మన చేతిలో పెట్టుకోవాలి. బేబీ హెడ్ అండ్ నెక్ బేబీ అబ్డామిన్ కంటే లోవర్ లెవెల్లో ఇలా కిందకు ఉండాలి. మీ మోకాల పైన ఆనించుకోండి. ఓకే, విత్ వన్ హ్యాండ్ హీల్ ఆఫ్ ద హ్యాండ్, ఈ హీల్ ఆఫ్ ద హ్యాండ్తో షోల్డర్ బ్లేడ్స్ మధ్య భాగంలో బేబీకి 5 slaps ఇవ్వాలి. 1 3 4 5. సో ఈ 5 slaps ఇచ్చేటప్పుడు డైరెక్షన్ ఆఫ్ ద స్లాప్ వచ్చేసి టువర్డ్స్ ద మౌత్ ఆఫ్ ద బేబీ. సో ఇలా కొట్టే ప్రాసెస్లో బేబీకి లోపలున్న ఫారెన్ బాడీ అనేది డిస్లాడ్జ్ అవుతుంది, విండ్ పైప్లో ఉన్నది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా 5 times చేశాక మీరు బేబీని తిప్పి నోట్లో ఉందా మీకు ఏమైనా కనిపిస్తుందా చూస్తారు. కనిపిస్తే మాత్రమే ఫింగర్తో తీస్తారు, కనిపించకుండా బ్లైండ్ స్వీప్ చేయకూడదు. అలా రాకపోతే నెక్స్ట్ బేబీని ఇప్పుడు ఫేస్ అప్ పొజిషన్లో పెట్టుకోవాలి, అంటే బ్యాక్ డౌన్, అదర్ హ్యాండ్లో పెట్టుకొని సేమ్ మళ్ళీ హెడ్ నెక్ అబ్డామిన్ కింద పెట్టుకోవాలి. విత్ 2 fingers బేబీ బ్రెస్ట్ బోన్ పైన ప్రెషర్ పెట్టి 5 thrusts ఇవ్వాలి. 1 2 3 4 5. సో ఈ థ్రస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఇన్ ద లంగ్స్. సో ప్రెషర్ ఇన్ ద లంగ్స్ పెరిగి ఆ లోపల ఎయిర్తో ఫారెన్ బాడీ అనేది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ హ్యాస్ టు బి రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఫార్ ద డిస్లాడ్జ్మెంట్. ఓకే,
ఇది చేసే ప్రాసెస్లో ఒకవేళ బేబీ అన్కాన్షియస్ అయితే సో సిపిఆర్ అని అవి స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇది కంటిన్యూ చేస్తూ క్లోజెస్ట్ హాస్పిటల్కి తొందరగా తీసుకువెళ్ళాలి. సేమ్ థింగ్ ఫర్ అన్ అడల్ట్. సో ఫర్ చైల్డ్ మోర్ దెన్ 1 year, అడల్ట్కి కూడా సేమ్ టెక్నిక్ ఉంటుంది, చిల్డ్రన్ మోర్ దెన్ 1 yearకి కూడా సేమ్ టెక్నిక్ ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాక్ స్లాప్స్ చేసేటప్పుడు చైల్డ్ మరీ చిన్నగా ఉన్నాడు అనుకోండి, మనం నీస్ పైన ఒంగోవాలి. అదే పెద్దగా ఉన్నాడు అనుకోండి, మీరు నీస్ పైన కూర్చోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఫార్వర్డ్ వంచాలి. ఓకే, ఫార్వర్డ్ వంచి సేమ్ బ్యాక్ స్లాప్స్ విత్ ద హీల్ ఆఫ్ ద హ్యాండ్ బిట్వీన్ ద షోల్డర్ బ్లేడ్స్ 5 బ్యాక్ స్లాప్స్ ఇవ్వాలి. ఓకే, ఆర్ బ్యాక్ స్లాప్స్ అవ్వకపోతే థ్రస్ట్ ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళని ఇట్లా ర్యాప్ చేసి పట్టుకోవాలి 2 చేతులతో. సో ఒక చేతి ఫిస్ట్ చేసుకొని ఇంకొక, నేను చూపించి తర్వాత బేబీ పని చూసి, సో ఒక చేతితో ఫస్ట్ ఫిస్ట్ చేసుకోవాలి, ఇంకొక చేయి ఫిస్ట్ని కవర్ చేయాలి, కప్ చేయాలి. వాళ్ళకి బిట్వీన్ ద రిబ్ కేజ్ అండ్ ద బొడ్డుకి రిబ్ కేజ్కి మధ్యలో ప్రెషర్ పెట్టి 5 times ఇన్నర్ పుష్ ఇవ్వాలి. ఈ పుష్ ఇచ్చేటప్పుడు ఏంటంటే దిస్ పుష్ షుడ్ బి అగైన్ టువర్డ్స్ ద మౌత్, లోపలికి కాదు, టువర్డ్స్ ద మౌత్. సో అగైన్ విత్ దిస్ పుష్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెషర్ ఇన్ ద లంగ్స్ and that air can dislodge the foreign body. So something like this. So you will wrap the child or you will wrap the adult with one hand, make a fist, inkoka hand cup chesi 1 2 3 4 5 ila chesi dan tarvata lopala emana foreign body dislodge aithe note loki ochindi anukondi, కనిపిస్తుంటే మీరు ఫింగర్ స్వీప్ తో తీసేయచ్చు, కనిపించకపోతే మళ్ళీ రిపీట్ చేయాలి. థ్యాంక్ యూ. రెడ్డిక, పిల్లలకు గొంతులో ఆహారం ఇరుక్కుంటే చనిపోయే పరిస్థితులు ఏ సందర్భంలో ఉంటాయి? ఎంత సమయంలోపు ఇరుక్కున్న పదార్థాన్ని వెలికి తీయాలి? ఆ పరిస్థితుల్లో పిల్లలు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఎలా గమనించడం? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం తల్లిదండ్రుల్లో మొదలవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ప్రాథమిక చికిత్స చేసి వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని చెప్తున్న నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కొండాతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. ఏవైనా ఆహార పదార్థాలు తీసుకునే సమయంలో గొంతులో ఇరుక్కుపోవడము, పొలమారడము అనేది తరచుగా చూస్తూ ఉంటాము. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది చిన్నపిల్లలు గొంతులో ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి చనిపోతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? నిజంగానే గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే చనిపోతారా? వంటి వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం నానక్రామ్గూడలో ఉన్నటువంటి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కొండ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో మీరు చెప్పినట్టు గొంతులో ఇరుక్కోవడం అనే దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో చోకింగ్ అంటామండి. అది పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా అవ్వచ్చు. సో తినేటప్పుడు తిను పదార్థం కానీ లేకపోతే ఆడుకునేటప్పుడు బొమ్మ కానీ గొంతులో విండ్ పైప్లో ఇరుక్కుపోయినప్పుడు గాలి ఆడక ప్రాబ్లమ్స్ అవుతాయి. సో జస్ట్ గాలి తగ్గడం, ఎగశ్వాస చేయడం దగ్గర నుంచి చనిపోవడం వరకు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. సో మొత్తం విండ్ పైప్ మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు మనకి గాలి ఆడక కలర్ చేంజ్ అయ్యి నీలం రంగు అయ్యి చనిపోవచ్చు, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందకపోతే. ఆర్ కొంచెమే బ్లాక్ అయినప్పుడు ఫాస్ట్ బ్రీతింగ్ అట్లాంటివి రావచ్చు, నాయిసీ బ్రీతింగ్, సౌండ్ బ్రీత్ చేసేటప్పుడు మనకి వీజింగ్ లాంటి సౌండ్ రావచ్చు, స్ట్రైడర్ అంటాం, అలాంటి సౌండ్ రావచ్చు. బట్ ఇట్లాంటి సగం ఫుల్ బ్లాక్ అవ్వకపోతే వీ విల్ హ్యావ్ టైమ్ టు గో టు ద హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకునేంత వరకు టైం దొరకచ్చు. సరైతే గతంలో మనం చూసాము, ఒక బాబు పూరీలు ఎక్కువగా క్వాంటిటీలో తీసుకోవడం వల్ల అవి ఇరుక్కుపోయి చనిపోయాడు. ఇటీవల చూసాము 1.5 year బాబు పల్లీలు తింటూ అవి గొంతులు ఇరుక్కొని చనిపోయాడు. అంటే ఎటువంటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? తల్లులు ఈ విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించాలి? ఓకే, సో అగైన్ ఇప్పుడు ఈ ఫుడ్ తినేటప్పుడు చోక్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల అవ్వచ్చండి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫుడ్. సో కామన్ ఫుడ్స్ మనకి చోక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏమన్నా హార్డ్ ఫుడ్, డిఫికల్ట్ టు చూ ఫుడ్ అండ్ పీసెస్, పెద్ద పెద్ద పీసెస్ లాగా, ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్, గ్రేప్స్ ఆర్ ఫ్రూట్స్ విత్ సీడ్స్ ఇన్సైడ్. ఓకే, సో ఇలాంటివి పిల్లలు సరిగా మింగలేకపోతే అది అడ్డుపడచ్చు. ఓకే, అప్పుడప్పుడు మంచి ఫుడ్ తినేటప్పుడు కూడా చోక్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ పూరి. ఇప్పుడు పూరి నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవు, అయినా సరే చోక్ ఎప్పుడు అవుతారు అంటే ఫాస్ట్గా తింటున్నప్పుడు. సో కూరుకుంటున్నప్పుడు, నోట్లో కుక్కుకుంటున్నప్పుడు చోక్ అవ్వచ్చు మింగలేకపోవడం వల్ల. సెకండ్, ఫీడింగ్ ఇన్ ఇన్అప్రోప్రియేట్ పొజిషన్. ఇప్పుడు నార్మల్గా కూర్చొని తినాలి, సో పడుకొని కొంతమంది పిల్లలు తింటూ ఉంటారు, పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఫీడింగ్ ఇన్ ఇన్అప్రోప్రియేట్ పొజిషన్స్లో కూడా చోక్ అయ్యే సాధ్యత ఉంటుంది.
అదర్ కామన్ ఫుడ్స్ విచ్ కెన్ కాస్ చోకింగ్ ఆర్ నార్మలీ పాప్కార్న్ వల్ల చోక్ అవ్వచ్చు. పిల్లలు చూయింగ్ గమ్స్ తింటారు, అది చోక్ అవ్వచ్చు. ఓకే, బోన్స్, నాన్ వెజిటేరియన్ డైట్, పెద్ద మీట్ చంక్ తింటారు, చోక్ అవ్వచ్చు. బోన్స్ తిన్నా చోక్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. అయితే 5 ఏళ్ల లోపు పిల్లల్ని మనం చూస్తే వాళ్ళు తల్లుల పర్యవేక్షణలోనే ఉంటారు. మరి తల్లులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే పిల్లల మీద వాళ్ళు దృష్టి సారించడం ఒక్కొక్కసారి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. సో, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సో బేసికలీ లైక్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు, వాళ్ళకి కరెక్ట్ తెలిసేంత వరకు ఆల్వేస్ వాళ్ళు తింటున్నప్పుడు కానివ్వండి, ఆడుకుంటున్నప్పుడు కానివ్వండి, ఒక ఎల్డర్లీ పర్సన్, ఒక పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. సో దట్ ఏమన్నా స్మాలెస్ట్ ఆఫ్ ద చేంజ్ ఎర్లీగా డిటెక్ట్ చేసి వెంటనే చేయొచ్చు. ఓకే, సో వాళ్ళు అంటే ఇప్పుడు ఇట్లాంటిది ఏమైనా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు, ఎస్పెషల్లీ ఫుడ్కే కాదు టాయ్స్కి కూడా చోక్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తే చాలా టాయ్స్ పైన చోకింగ్ హజార్డ్ నాట్ ఓన్లీ ఈ ఏజ్లో ఉంటుంది. సో అది 3 years పైన పిల్లలకి, 5 years పైన పిల్లలకి ఉంటే మనం చిన్నపిల్లలకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఎందుకంటే చిన్న పీసెస్ గొంతులో పెట్టుకోవచ్చు. మౌతింగ్ అనేది చిన్నపిల్లలకి దేర్ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. మౌతింగ్ కామన్. సో ఆ మౌతింగ్ ప్రాసెస్లో నోట్లోకి వెళ్ళొచ్చు. మోస్ట్ డేంజరస్లీ బటన్ బ్యాటరీస్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ జస్ట్ చోకింగ్ ఒక్కటే కాదు, దే ఆర్ కరోసివ్స్. అవి ఏంటంటే ఆల్కలైన్ ఉంటాయి అన్నమాట. అవి లోపల ఉన్న టిష్యూస్ని బర్న్ చేస్తాయి కూడా, విచ్ ఆర్ వెరీ వెరీ స్కేరీ అండ్ డేంజరస్ థింగ్స్. సో నార్మల్గా తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాలి. పడుకున్నప్పుడు ఫుడ్ పెట్టకూడదు. ఇన్ఫ్యాక్ట్ మీరు 6 months నుంచే పిల్లలకి హై చైర్ అలవాటు చేసి కూర్చోపెట్టే దాంట్లో ఫుడ్ పెట్టాలి. అండ్ ఫీడ్ చేసేటప్పుడు మాట్లాడడం, గట్టిగా నవ్వడం లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, మొత్తం మంచిగా థరోలీ నమలడం వాళ్ళకి నేర్పించాలి, లోపల కుక్కుకోకుండా. వాళ్ళు బేబీ లెడ్ వీనింగ్ అని చెప్పి చిన్న బేబీస్కి, 6 months బేబీస్కి హార్డ్ ఫుడ్ వాళ్ళే తినాలి అని చెప్పి ఇచ్చేస్తారు. బట్ ప్లీజ్ కన్సల్ట్ విత్ ద డాక్టర్. సో ఎవ్రీ చైల్డ్కి కరెక్ట్ షేప్ ఆఫ్ ద ఫుడ్, కరెక్ట్ సైజ్ ఆఫ్ ద ఫుడ్, కరెక్ట్ టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్ ఇస్తే చోకింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అయితే నార్మల్‌గా మనకు గొంతులో ఏమైనా ఇరుక్కుపోతే నిజంగానే చనిపోయేంత ఉంటుందా సార్? అంటే గొంతులో ఇప్పుడు పల్లీలే కానీ, లేదంటే పూరీలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాడు కాబట్టి, ఆ అబ్బాయికి గొంతులో ఇరుక్కుపోయి శ్వాస ఆడక చనిపోయాడు. ఈ పల్లీలు తినడం వల్ల కూడా అవి గొంతులో ఇరుక్కుపోయి చనిపోతారంటారా? సో ఏమవుతుందంటే అండి, నార్మల్గా మన గొంతు వెనకాతల ఫుడ్ పైప్, విండ్ పైప్ అని 2 ఉంటాయి. ఓకే, ఆ ఫుడ్ పైప్కి, విండ్ పైప్కి మధ్యలో ఒక లిడ్ ఉంటుంది. ఆ లిడ్ పేరు ఎపిగ్లాటిస్. సో మనం మింగేటప్పుడు ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే విండ్ పైప్ని మూసేస్తుంది, ఫుడ్ పైప్లోకి వెళ్తుంది. సో అప్పుడప్పుడు ఇది సరిగా చేయకపోతే అది ఫుడ్ పైప్లోకి వెళ్ళిపోతుంది. సో సైజ్ ఆఫ్ ద ఫుడ్ బట్టి, సైజ్ ఆఫ్ ద విండ్ పైప్ బట్టి, ఇప్పుడు పల్లి అనేది మన విండ్ పైప్ పెద్దగా ఉండొచ్చు, మన దాంట్లో చిన్నగా సైజ్ ఉండొచ్చు. కానీ చిన్న బేబీకి విండ్ పైప్ చిన్నగా ఉంటుంది, పల్లి ఇట్ సెల్ఫ్ కెన్ బ్లాక్ ఎంటైర్ థింగ్. ఓకే, అండ్ ఏమవుతుందంటే విండ్ పైప్ కూడా లోపల బ్రాంచెస్ అవుతుంది. సో ఆ పల్లి వెళ్ళి ఏ బ్రాంచ్లో కూర్చుంది, ఎక్కడ కూర్చుంది, ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ బేబీకి ఎంతసేపట్లో దొరికింది, ట్రీట్మెంట్ ఎంత డిలే అయింది, ఆల్ దీస్ మ్యాటర్ అంటే నెక్స్ట్ కన్సిక్వెన్సెస్ గురించి. సో ఏదైనా ఆహార పదార్థం గొంతులో ఇరుక్కుపోతే ఎంత సమయం లోపు మనం దాన్ని తీయగలుగుతాం సార్? అంటే ఉంటుందా ఈ పీరియడ్ వరకు అని చెప్పేసి అని అట్లేమైనా? సో బేసికలీ ఏంటంటే అండి, మనకి పదార్థం ఇరుక్కున్నాక దానివల్ల ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు లోపలికి వెళ్ళింది, దానివల్ల కాఫ్ చేస్తున్నాం, చోక్ చేస్తున్నాం. ఓకే, కానీ పిల్లవాడు బాగానే మాట్లాడుతున్నాడు. ఓకే, కలర్ చేంజ్ ఏం లేదు, నీలం అవ్వట్లేదు, ఓన్లీ కాఫ్ అవుతుంది. బట్ కాఫ్ ఇస్ అ బెస్ట్ ప్రొటెక్టివ్ రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు కాఫ్ చేస్తుంటే అసలు వేరే ఫస్ట్ ఎయిడ్ ఏం అవసరం లేదు, ఓన్లీ కాఫ్ చేయమని చెప్తే గట్టిగా కాఫ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గట్లేదు, కలర్ మారట్లేదు, అవేం అవ్వట్లేదు అనుకోండి, వీ హ్యావ్ టైం, మెల్లగా వచ్చి చెక్ చేయించుకొని ఇవాళ కాకపోతే రేపైనా తీసుకోవచ్చు ఇన్ ద హాస్పిటల్ సూపర్విజన్లో ఉంటే. ఓకే, బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ విచ్ ఇస్ బ్లాకింగ్, ఫుల్ అబ్స్ట్రక్ట్ అయిపోయింది. సో కాన్షియస్ ఉన్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు, బ్రీత్ చేయలేకపోతున్నాడు, అలా ఉంటే దట్స్ అన్ ఎమర్జెన్సీ. అది తొందరగా అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో అప్పటికప్పుడు మనం ఏమైనా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏమైనా ఉంటుంది అంటారా సార్? అంటే ఇప్పుడు తల్లి కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెవరైనా కానీ, వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏదైనా చేస్తే ఆ బేబీ కొంతసేపటి వరకు అంటే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బ్రతికే అవకాశం ఏదైనా ఉంటుంది అంటారా? డెఫినెట్లీ అండి. సో ట్రీట్మెంట్ కంటే ఫస్ట్ ఎయిడ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో
అంటే ఈ అవేర్నెస్ ఉండాలి, అందరికీ వచ్చి ఉండాలి ఇన్ఫ్యాక్ట్. సో ఫస్ట్ ఎయిడ్, ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లమ్ విచ్ కెన్ హ్యాపెన్ టు, అండ్ ఈ యాక్సిడెంట్స్ ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి జరుగుతుందో తెలియదు, అది మనకన్నా నెక్స్ట్ మూమెంట్ అనేది జరగచ్చు. సో ఇది పిల్లలకి ఎలా చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా చేయాలి, చోక్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది బయటకు వచ్చేసి ప్రాబ్లం అంటే ప్రాణాంతకం అవ్వకుండా ఉంటుంది. సో పిల్లలకి ఎటువంటి ఆహార పదార్థాలు ఇస్తే మంచిది అంటారు సార్? వాళ్ళ చుట్టుపక్కల కూడా ఎట్లాంటి ఆహార పదార్థాలు ఉన్నా కూడా ఏం హార్మ్ఫుల్ కావు అని చెప్పుకోవచ్చు. సో ఒకటి ఫుడ్ వైజ్ అది ఏజ్ రిలేటెడ్ అండి. ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే పెద్దవాళ్ళకి ఉన్నట్టు ఉండదు. సో 6 months బేబీకి దిస్ ఫుడ్ ఇస్ రైట్, 7 months బేబీకి దిస్ ఫుడ్ ఇస్ రైట్. సో ఇనిషియలీ వెన్ యూ స్టార్ట్ ఫీడింగ్, ఎప్పుడైనా కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేసినప్పుడు 6 months బేబీకి ఇట్లా చెంచతో లిఫ్ట్ చేస్తే జారుగా కింద పడాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మమ్మలు తాతయ్యలాగా మేము పెట్టాం మీకు, నీకు దోశ పెట్టాను, నీకు పూరి పెట్టాను, నీకు చపాతీ పెట్టాను, నువ్వు 4 నెలల్లో తిన్నావు, 3 నెలల్లో తిన్నావు అని పెట్టేస్తారు. సో దట్స్ నాట్ రైట్. సో ఒక్కొక్క ఏజ్ ప్రకారం దిస్ ఇస్ రైట్ ఫర్ దెమ్, దిస్ ఇస్ రాంగ్ ఫర్ దెమ్ ఉంటుంది. సో చోకింగ్ హజార్డ్ అనేది పిల్లలకి 2.5 to 3 years వరకు ఉంటుందండి. అప్పటి వరకు సాఫ్ట్ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రేప్ ఉంటుంది, గ్రేప్ మొత్తం ఇంత పెద్దది ఉంటుంది, అడ్డుపడే ఛాన్సెస్. అదే ఆ గ్రేప్ని 4 pieces చేశారనుకోండి, లెస్ లైక్లీ. ఇప్పుడు మీకు ఆల్మండ్ ఉంటుంది, బదాం ఉంటుంది. సో చిన్న పిల్లలకి మీరు బదాం ఇవ్వచ్చు, కానీ పౌడర్ చేసి తన ప్యూరీలో కలపండి. కొంచెం 1 year దాటినాక దాన్ని ఒక 4 pieces చేసి ఒక్కొక్క స్మాల్ పీస్ ఇవ్వండి. సో అలా బేస్డ్ ఆన్ ద ఏజ్ ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ మీ వ్యాక్సినేషన్ విజిట్స్లో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు యూ కెన్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ ఇన్ డీటెయిల్. ఆల్వేస్ దే విల్ గైడ్ యూ ఆన్ దాట్. సో విన్నారు కదా, ఇటీవలి కాలంలో చాలా మంది పిల్లలు అయితే గొంతులో ఏదో ఒక ఆహార పదార్థం ఇరుక్కుపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ విషయంలో తల్లులు మరింత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ వయస్సు రీత్యా వారికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, అదేవిధంగా వారి చుట్టుపక్కల ఎటువంటి ఆహార పదార్థాలను ఉంచాలి అనేది కూడా ప్రతి ఒక్క తల్లి, అదేవిధంగా పర్యవేక్షణలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఇరుక్కుపోయినప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనకు పీడియాట్రిషియన్ అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. 9 నెలల పసికందు కూల్ డ్రింక్ మూత మింగి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షిపెట్టి మున్సిపాలిటీలోని ఉత్కూర్లో విషాదంగా చోటు చేసుకుంది. తండ్రి సురేందర్ ఓ శుభకార్యానికి హాజరు కాగా ప్రమాదవశాత్తు చిన్నారి కూల్ డ్రింక్ మూతను మింగాడు. అది గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. తొమ్మిది నెలల పసికందు కూల్ డ్రింక్ మూత మింగి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఉత్కూర్లో చోటు చేసుకుంది. తండ్రి సురేందర్ ఓ శుభకార్యానికి హాజరు కాగా ప్రమాదవశాత్తు చిన్నారి కూల్ డ్రింక్ మూతను మింగాడు. అయితే అది గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.